వస్తున్నానయ్యా. కమ్మానైసే అయ్యా వస్తున్నానయ్యా వచ్చేసానయ్యా. వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు. అయ్యా తమరి గురించి పాడుతున్నాడయ్యా. నాకు అర్థం అవ్వాలి కదా. నేనేదో ఈ గ్రామాన్ని చచ్చ. నువ్వే కరెక్ట్. నువ్వు పని చేయరా అయ్యా. వాళ్ళలాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు. నేను అయ్యా? అవునరా, మొహాట పడు. ఇట్స్ ఓకే, పాడు. పాడు పాడమ్మా. నువ్వు కొట్రా. ఎదవలకే ఎదవ, పనికి మాల చెమట, తాగుబోతు కుయ్య, తిరుగుబోతు జఫ, పోలీస్ డ్రెస్ లో ఉన్న 420 గాడని. కమ్ హియర్. అయ్యో ఏందయ్యా కొట్టేవట? తిడుతున్నావేంట్రా? అది కాదు, ఏదో ఫ్లోలో. ఆగు, అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పంచే, మరీ అంత హైలో కాకుండా మరీ అంత లోలో కాకుండా మీడియంగా తిట్టేరా. యూ కెన్ డూ బెటర్. ప్లీజ్ రా. ఈసారి చూడయ్యా. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. అరే భూమికి జానడు, భూలోక వీరుడు, చూపులకు మామూలోడు, ఈ మునగాడు చాలానే సరుకున్నోడు, మీసం లేని మగ ధీరుడు, సూర్యుడు, సూపర్ మ్యాన్ టైపే వీడు, జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. తన బలమేంటో తనకే తెలియని ఆల్ ఇన్ వన్ ఆంజనేయుడు, చేసిన మంచిని మరచిపోయే గజని కజనే వీడు. తర్వాత ఏంటి? కొట్టో. పాపరాయుడు 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 పాపరాయుడు. వివేకంతో ఆలోచించండి, వేసుకుని రిజాల్వ్. ఏం చేస్తారండి వీళ్ళు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. దిక్కుల్లో ప్రేమంతున్నా ఓ కొంచెం నా వైపే రానంటుందే, వయసొచ్చినా మనసే ఉన్నా మనసిచ్చే తోడే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. దేనికండి వీళ్ళు? ఒక్క క్షణం. ఇంకోసారి. ఏమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైరాట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా. అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. రాదే రాదే అలుపంటూ రాదే, ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మావయ్య. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మావయ్య అను. ఇంకేంత బా, మరి మనం చేసిన ఎంజాయ్లు మనం తిరుగుళ్ళు అవి మర్చిపోలేమనుకో. అది అలా తీపి జ్ఞాపకంగా ఉండిపోవాలని, ఎప్పుడు మనం అలాగే కలిసి ఉండాలని ఎప్పుడు వరకు కోరుకుంటున్నాను. మనం చేసి హాయ్ మనోజ్.
హ్యాపీ మ్యారేజ్ లైఫ్. నీకు నాకు కలిసినవి ఉండి చెప్పాలంటే మన ఇద్దరం చేసినవి చాలా ఉన్నాయి, కలిసి తిరిగినాయి గట్టా. మనకి ఫేవరెట్ అంటూ రావులపాలెం, నైట్ అంతా జరిగింది శ్రీరామ్ హోటల్కి వెళ్ళడం టిఫిన్ తినడానికి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు ఫోన్ చేసిన వచ్చేవాడు, ఇప్పుడు కనుక ఫోన్ చేస్తే ఇంకా చెల్లి రావద్దని చెప్తావు. ఇంకా పెళ్ళి అయిన వెంటనే అలా అది ఎవరో కాదు, మనోజ్ ఎట్టకేళ్ళకి మొత్తానికి ఒక ఇంటి వాడు అయితే అయ్యావు. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే నీ గురించి చెప్పమంటున్నారు. నీ గురించి అయితే ఏం చెప్పమంటావు మనోజ్? ఏం చెప్పమంటావు? ఏదో చెప్పరా బుర్రకొక్కలు అంటే నా దగ్గర అయితే మాటలేం లేవు నీ గురించి చెప్పడానికి. ఎందుకంటే అంత మంచోడు నువ్వు. నీ గురించి నేను చెప్పాలంటే ఏమున్నది, నాకు తెలిసినంత వరకు మన బాండింగ్ అన్నది ఒక 1 year మాత్రమే. ఎందుకంటే 10th వరకే మన బాండింగ్ అన్నది నాకు తెలుసు. ఎందుకంటే తర్వాత కాలేజ్ టైంలో నువ్వు సపరేట్ కాలేజ్, నేను సపరేట్ కాలేజ్. మన ఇద్దరు బాండింగ్ అన్నది ఒక కేవలం 10th వరకు అయితే నేను చెప్పగలను. పోనీ ఎంత సోది ఎందుకురా, పోనీ ఆ 10th వరకే చెప్పు అని అంటే మాత్రం మనోజ్ 10thలో ఎలా ఉండేవాడు దాని గురించి చెప్పానంటే, మనోజ్ 10thలో ఎలా ఉండేవాడు అని అంటే పొట్టిగానే ఉండేవాడు. ఇప్పుడు మనోజ్ ఎలా ఉన్నాడు అని అంటే ఇప్పుడు పొట్టిగానే ఉన్నాడు, పెద్ద హైట్ ఏం ఎదగలేదు. మనోజ్ ఒకవేళ మనోజ్ గురించి ఏంటి ఎలాంటి వాడు అంటే మాత్రం 100% మంచోడనే చెప్తారు. ఎవరు వాడి మీద మిస్టేక్ అన్నది చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే వాడి గురించి నాకు తెలుసు, వాడికి తెలుసు, వాడితో తిరిగే వాళ్ళందరికీ తెలుసు వాడు ఎలాంటి వాడు అన్నదని. మ్యాక్సిమం అందరూ కూడా మంచివాడనే చెప్తారు. మనోజ్ once again a new happy married life and enjoy life. అండ్ అలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నీ భార్యను సంతోషంగా చూసుకోవాలి. అండ్ అలాగే మాతో కూడా కొంచెం కలిసి ఉండాలి, ఎక్కువ నీ వైఫ్తోనే కాకుండా. అండ్ అలాగే మాకు కూడా కొంచెం టైం ఇవ్వాలి మనోజ్. నువ్వు మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటావని నీ దోస్త్. నీ గురించి అయినా చెప్పేదంటే ఏమన్నా ఉందంటే నువ్వు చేసే ప్రార్థనలు, ఆ ప్రార్థనలు ఎప్పటికీ మర్చిపోలేం. మన వాళ్ళందరికీ చూపెట్టింది నేనే. ఇంకోటి ఏమంటే ఏంటంటే బిర్యానీ చేస్తానని చెప్పి బెంగళూరు నుంచి వచ్చి ఉప్మా చేశాను గాలిగడ, అది ఇప్పటికీ మర్చిపోలేదు. పాపం అందరూ అది బిర్యానీ తినేసారు, ఉప్మా. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ పోతారు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మనోజ్ అండ్ స్నేహ. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. చాలామందికి ఆదర్శంగా నిలవాలని కూడా కోరుకుంటున్నా. లవ్ అనేది చాలా వాల్యుబుల్. లైఫ్ లాంగ్ మీరు లేట్ చేసి హ్యాపీగా ఉంటారనుకుంటున్నాను. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మనోజ్ చల్లగా ఉంటుంది. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మనోజ్. ఆడి గురించి చెప్పాలంటే ఆడు చాలా మంచివాడు. ర్యాలింగ్ మావే కేర్ ఆఫ్ అడ్రస్ అని అంటాను అనుకున్నారా, ఆడే పెద్ద అదవా. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ నీ గురించి చెప్పాలంటే నాకు ఒకసారి నీ సైకిల్లో పడిపోయింది. అది మనకే తెలుసు, మన వాళ్ళకి తెలుసు. అదేంటో నీకు ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు, కానీ పర్ఫెక్ట్గా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. కానీ స్క్రీన్ వచ్చి వస్తా కొంచెం 5 minutes or 10 minutes చూసి ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాను. వన్స్ అగైన్ పోతుంది హ్యాపీ మ్యారేజ్. అరే మనోజ్, నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, చెప్పే ఉన్నాయి, చెప్పుకోవాలనే కూడా ఉన్నాయి. మన ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే చాలా జరిగినాయి ఎయిర్పోర్ట్లో. అండ్ మా ఇంట్లో ఒకసారి టిక్టాక్ చేస్తే మంచిగా కొద్దిగా బిర్యానీ ఉప్మా చేసావు. అలా చాలా ఉన్నాయి, చెప్పుకోవాలని అయితే ఇంకా బోల్డ్ ఉన్నాయి. మా దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ వచ్చేది ఆడే. బై ద వే హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఎరా మనోజ్, ఏంటి మరి ఇష్టాలు? ఇంకా పెళ్ళన్నావు, దుబాయ్లో వచ్చావు, సరే అని చెప్పి ఫోటోషూట్ తీసుకెళ్ళావు, సరే అని చెప్పి ఎవరినో పరిచయం చేసావు, సరేరా తన అన్నావు, ఓకే నో ప్రాబ్లం అన్నా, ఓకే అనుకున్నా. కానీ ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటామని మాత్రం నాకు వస్తాను అనుకోలే. సరే అయిపోయింది. స్కూల్లో పిల్లలుగా ఉన్నప్పుడు అందరం ఓకే, కానీ స్కూల్లో మన మెమరీస్ ఉన్నాయి, కానీ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత మనకంటే ఏమీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు మెసేజ్ చేయడం, లేదంటే వచ్చిన తర్వాత మనతో మాట్లాడుకోవడం, మనం కలవడం, అంతే తప్ప ఇది స్కూల్ డేస్ అయిన తర్వాత మనకి ఏం లేవు. కానీ స్కూల్స్ ముందు మాత్రం ఎన్టీఆర్ని ఏమైనా అన్నాను నన్ను కొట్టడం, మన ఇద్దరం ఆ ఫైట్స్ మాత్రమే కాలేజీలో ఉండే. ఇంకోటి ఏంటంటే స్కూల్లో నీ ఫాలోయింగ్కి, నీ అందానికి, నువ్వు ఉండే ఆ తీరికి చాలా హ్యాట్సప్ అనమాట. అండ్ హేమంత్కి నీకు డ్యాన్స్ పోటీలు బాగా జరిగాయి కదా, అది మాత్రం అందరికీ బాగా గుర్తు. కానీ నువ్వు డ్యాన్స్ అని మాత్రం అందరికీ గుర్తు. సరే అవన్నీ మనకి ఎందుకు, కానీ మనకంటూ మెమరీస్ ఏమన్నా అంటే అది నీకు తెలిసిందే. మెయిన్ థింగ్ మనం చెప్పాల్సింది ఏంటంటే పెళ్లి చేసుకున్నావు, ఇప్పటి నుంచి
ఇప్పటి నుంచి నీకు బాధ్యత, కానీ ఈ రోజు నుంచి ఇంకొక బాధ్యత. అది మీ స్టాండర్డ్లో కాకుండా కొంచెం హై స్టాండర్డ్లో ఊహించుకొని, హై స్టాండర్డ్లో ప్లాన్ చేసుకొని ఏం చేయాలనుకున్నా కానీ హ్యాపీగా, హార్ట్ఫుల్గా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఇప్పటి వరకు ఎలా ఉన్నదంతా వదిలే. ఇప్పటి నుంచి మాత్రం నువ్వు చెల్లి ఇద్దరు కలిసి మంచి లైఫ్ని లీడ్ చేయండి. ప్రతి దాంట్లో ఎంజాయ్మెంట్గా తీసుకోండి. ఇంకో మెయిన్ థింగ్ ఒకటేనంటే, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అండర్స్టాండింగ్గా ఉండండి. అండర్స్టాండింగ్ ముఖ్యం. ఏదైనా సరే, ఏదైనా జరగని, ఏదైనా కానీ, ఏది జరిగినా కానీ, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు అండర్స్టాండింగ్గా ఉండండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇది మాత్రం మర్చిపోకుండా ఉంటే మిమ్మల్ని ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీకు చిన్నగానే కనబడుతుంది. ఏదైనా సరే మీకు నథింగ్. ఓకే, అండ్ మీకు చెప్పేంత పెద్దోడిని కాదు. సో ఇంత ఫాస్ట్గా పెళ్లి చేసుకున్నాం కాబట్టి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ సక్సెస్ఫుల్ లీడ్. ఓకే, థ్యాంక్ యూ.